అందరికీ నమస్కారం. నా పేరు దుర్గా. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కథా కాలక్షేపం. లిజన్ టు ద రీడింగ్. మీరు వింటున్నారు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి జీవిత చరిత్ర. క్రితం భాగంలో సదాశివం, ఎంఎస్ సుబ్బలక్ష్మి ఇద్దరూ కలిసి కంచి పరమాచార్యుల వారి దర్శనం చేసుకోవడం, స్వామివారి ఆశీస్సులు పొంది ఇంటికి వచ్చిన తర్వాత సుబ్బలక్ష్మి ఆరోగ్యం కుదుటపడడం, రాధకి పెళ్లి కుదరడం. సదాశివం రాధకి, విజయ్కి ఇద్దరికీ ఒకేసారి పెళ్ళిళ్ళు చేశాడు. కూతుళ్ళ పెళ్ళిళ్ళు చేసి కొండంత బాధ్యత తీరిందన్న సంతోషంలో ఉన్నాడు. ఆ రోజుల్లోనే షణ్ముఖవడివుకు సుస్థి చేసిందని తెలిసి ఎంఎస్ సుబ్బలక్ష్మి ఎంతో బాధపడింది. సదాశివంతో కలిసి మధురై వెళ్ళింది. తల్లికి కడుపులో గెడ్డని తెలిసి ఎంతో చింతించింది. మద్రాసు తీసుకొచ్చి మెరుగైన వైద్యం చేయిద్దామని ఎంతో ఆశపడింది. కానీ ఏదేమైనా సరే మధురైలోనే తన ప్రాణం వెళ్ళాలని తల్లి కోరిక. ఎంత బ్రతిమాలినా కూడా తల్లి మద్రాసు నగరం రానంది. కథ ఇంతవరకు విన్నాం. కథ ఇలా కొనసాగుతుంది. రాధ భర్త విశ్వనాథ్కు మద్రాసు బిన్నీ మిల్స్లో ఉద్యోగం వచ్చేలా చేశాడు సదాశివం. రాధ కుటుంబం మళ్ళీ మద్రాసుకు చేరుకుంది. కల్కి బంగళా ఇప్పుడు బంధువులందరూ కలిసే నెలవయ్యింది. బంధువులకే కాదు, మద్రాసు నగర మేధావుల కలయికకి ఒక ముఖ్యమైన కూడలయ్యింది. రాజాజీ, ఖాసా సుబ్బారావు వంటి మేధావుల కార్యాలయం కల్కి గార్డెన్స్లో ఉండటమే కారణం. సదాశివం ఆతిథ్యంలో ఎంతమంది ఎప్పుడు వచ్చినా ఎప్పుడు వెళ్ళినా కాఫీ, టిఫిన్లు సరఫరా జరుగుతూనే ఉంటుంది. వీళ్ళందరినీ మించిన ఆకర్షణ శక్తి సుబ్బలక్ష్మిది. బయటకు రాకపోయినా మేడపై నుంచైనా ఒకసారి కనిపిస్తే చాలనుకుంటారు వచ్చిన వాళ్ళు. ఇప్పుడు స్వాతంత్ర పార్టీ ఆవిర్భావంతో కల్కి బంగళా రాజకీయ చర్చలతో కూడా వేడెక్కుతుంది. రోజుకి వచ్చే పోయే వాళ్ళకి విరామం ఉండటం లేదు. కల్కి బంగళా మద్రాసుకి తలమానికం అయ్యింది. తంగం భర్త అనంతకి తలకు మించిన పని భారం అయ్యింది. సుబ్బలక్ష్మి, రాధ మాత్రం సంగీతంలో తనమనుకలై ఉంటారు. సదాశివం ఇంకో క్రొత్త గురువుని పెట్టాడు సుబ్బలక్ష్మికి. ఆమె ప్రసిద్ధ హిందుస్థానీ గాయకురాలు సిద్ధేశ్వరీదేవి. ఆమెకు కల్కి బంగ్లాలోనే బస ఏర్పాటు చేశాడు. ప్రొద్దున్నే తయారయ్యి పియానో గదిలో కూర్చుంటారు. సుబ్బలక్ష్మి, రాధ, సిద్ధేశ్వరీదేవి అకార సాధన 108 సార్లు చేయిస్తుంది సిద్ధేశ్వరీదేవి. సుబ్బలక్ష్మి ఆ అంటుంటే సిద్ధేశ్వరీదేవి రుద్రాక్షమాలలతో లెక్క పెడుతూ ఉంటుంది. ఇలా 1 నెల నుంచి అకార ఉకార సాధనే జరుగుతుంది. 2వ నెలలో కూడా శుభే, ఏది అకార సాధన మొదలుపెట్టు అంది సిద్ధేశ్వరీదేవి సుబ్బలక్ష్మిని. సిద్ధే, మొదలు పెడతాను కానీ ఈ రోజు నుంచైనా ఖయ్యాలు మొదలు పెడదామా అంది సుబ్బలక్ష్మి. హిందుస్థానీ సంగీతం నేర్చుకోవాలనే కుతూహలం ఆపుకోలేక. సిద్ధేశ్వరీదేవి నిండు 6 నెలల సదాశివం ఆతిథ్యం పొంది సుబ్బలక్ష్మికి ఖయ్యాళ్ళు, ఛోటే ఖయ్యాళ్ళు, తుమ్రీలు నేర్పించింది. సుబ్బలక్ష్మి మద్రాసులోనే తన హిందుస్థానీ గురువు ముందే పూర్తి హిందుస్థానీ సంగీత కచేరీ చేసింది. 20 సంవత్సరాలు సుబ్బలక్ష్మి సదాశివాన్ని పెళ్ళాడి. పెళ్లి విషయంలో అనుకున్నది సాధించింది సుబ్బలక్ష్మి. పోషకుల బెడద వదిలితే చాలు, ఆ తర్వాత సంగీతం తన జీవితంలో లేకపోయినా పర్వాలేదు, పిల్లల్ని కని పెంచుకుంటే చాలు అనుకుంది. కనకపోయినా 4 పిల్లలకి తల్లి అయ్యింది. సంగీతం జీవితం అయ్యింది. సదాశివానికి సుబ్బలక్ష్మి పరిచయమైన తొలినాళ్లల్లోనే సుబ్బలక్ష్మికున్న సంగీత విద్వత్తుని పసికట్టాడు. ఆ విద్వత్తుని ఎక్కడ, ఎప్పుడు, ఎలా ప్రదర్శిస్తే పేరు వస్తుందో అలా ప్రదర్శించి సుబ్బలక్ష్మికి ఊహకి కూడా అందని పేరు తీసుకొచ్చాడు. దేవదాసీలు ఎలా ఉన్నా, ఎంత హోందాగా మెలిగినా వారిని చులకన భావంతో హేయంగా చూసే సమాజంలో ఈ దేవదాసిని బ్రాహ్మణోత్తమురాలిని చేశాడు. ఆమె విద్వత్తు విషయంలో పేరు తీసుకురావడంలోనూ ఆమెను బ్రాహ్మణీకరణం చేయటంలోనూ సదాశివం పాత్ర పరిమితమే.
బ్రాహ్మణత్వం ఆమెలో పుట్టుకతో ఉంది. సుబ్బలక్ష్మి ఎప్పుడూ పద్మినీ జాతి స్త్రీలా మెలగాలనుకుంది. ఆమెకు ఆ లక్షణాలన్నీ ఉన్నాయి. అందుకే అందరూ, స్త్రీలైనా బ్రాహ్మణులైనా ఆమెను సంభ్రమము గౌరవంతో చూస్తున్నారు. కానీ సుబ్బలక్ష్మికి తెలుసు సదాశివం తన కోసం ఏం చేశాడు. మదురైకి ఎదురొడ్డాడు. తన సొంత కుటుంబాన్ని ఎదిరించాడు. ఆఖరికి రాజగోపాలాచారితో కూడా మాటలు పడ్డాడు. ఎన్ని పదనిందలు దెప్పిపొడుపులు అయినా అన్నింటినీ తట్టుకొని తనని చెట్టిల బారిన పడకుండా కాపాడాడు. పెళ్లికి ముందు సినిమా ప్రపంచంలోకి అడుగుపెట్టినప్పుడు కూడా తన దగ్గరకు ఎవరైనా అకారణంగా వస్తే విషం చిమ్మేవాడు వారిపై. అందుకు ఆ తర్వాత సుబ్బలక్ష్మికి ఎనలేని పేరు తెచ్చినందుకు సదాశివానికి మనస్ఫూర్తిగా తలొగ్గింది సుబ్బలక్ష్మి. సదాశివం పురుషహంకార వేధింపులను, తన కుటుంబాన్ని అంతగా తనతో కలవనీయకుండా చేయటం వల్ల తనకు కలిగిన బాధలన్నీ తన మనసులోనే అదిమి పెట్టుకుని సదాశివంకు మనస్ఫూర్తిగా తలొగ్గింది సుబ్బలక్ష్మి. 1961లో సుబ్బలక్ష్మి మద్రాసు హై సొసైటీలో ఒక సభ్యురాలు. ఒట్టి సభ్యురాలే కాదు, మిగతా వారు అనుకరించాలనుకునే అతివ. ఖరీదైన కంచిపట్టు చీర కట్టి 45 ఏళ్ల వయసులో తన పొడవాటి జుట్టు ముడిపెట్టి, ముడి చుట్టూ బొండుమల్లె చెండు పెట్టి, పాలమీగడ వర్చస్సుతో, అందమైన మోము మీద చెదరని చిరునవ్వుతో, తీరైన ముక్కుకి 2 బేసర్లతో, నుదిటి మీద పంచవన్నెల బొట్లుతో, ఎవరూ చూపు మరల్చుకోకుండా చూసే విరిబోణి, సంగీత సామ్రాజ్ఞి. రుక్మిణీదేవి స్థాపించిన కళాక్షేత్ర 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు గాను సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు జరుపుకోబోతోంది. కళాక్షేత్ర సభ్యులు రుక్మిణీదేవితో సహా సుబ్బలక్ష్మి ఇంటికి వచ్చారు. క్రింద సదాశివంని ఆహ్వానించి పైకి సుబ్బలక్ష్మి దగ్గరకు వచ్చారు. అన్నీ విన్న సుబ్బలక్ష్మి, రుక్మిణి, మీరు సోవనీర్ వేయిస్తున్నారు కదా, అందులో నా పేరు సుబ్బలక్ష్మి సదాశివం అని వెయ్యండి అని కోరింది సుబ్బలక్ష్మి. రుక్మిణీదేవి వెంటనే, ఈ పని మీ ఆయనే చేయలేదు తల్లి, మేము అస్సలు చెయ్యం. అయినా ఇప్పుడు నీ పేరు ఉన్న ఫలానా మారిస్తే ఈ క్రొత్త మనిషి ఎవరు అనుకుంటారు, వద్దు, నీ పేరు ఇలానే ఉండని అని చెప్పింది రుక్మిణీదేవి. సుబ్బలక్ష్మికి వచ్చిన ఆలోచన సదాశివానికి ఎప్పుడూ రాలేదు. కళాక్షేత్ర వేడుకల కార్యక్రమం మొదలయ్యే ముందు ఆడవాళ్లంతా ఒక చోట కూర్చుని ఉన్నారు. కళాక్షేత్ర విదేశాల నుంచి కూడా కళాకారులని ఆకర్షిస్తుంది. అక్కడ కూర్చున్న వారిలో విదేశీ కళాకారులు కూడా ఉన్నారు. వారు భరతనాట్యం నేర్చుకుంటున్నారు. అక్కడున్న భారతీయ మహిళలను ఉద్దేశిస్తూ, మీరు నుదిటి మీద ఆ బొట్లు ఎందుకు పెట్టుకుంటారు అని అడిగింది ఒక విదేశీ మహిళ. అది మా సంస్కృతి నుంచి వచ్చింది అనే సమాధానం నుంచి, అక్కడ నాడీ మండలం ఉంటుంది అనేదాకా వివిధ సమాధానాలిచ్చి, భర్త ఉన్నంత వరకు భారతీయ స్త్రీలు ఈ బొట్లు పెట్టుకుంటారు అని ముగించారు. ఆ ప్రశ్న అడిగిన విదేశీ మహిళ ఏమర్థం చేసుకుందో ఏమో వెంటనే సుబ్బలక్ష్మి దగ్గరకు వచ్చి మొహంలో మొహం పెట్టి చూసింది. సుబ్బలక్ష్మి నుదిటి మీద బొట్లు లెక్క పెట్టడం మొదలుపెట్టింది. 1, 2, 3, 4, 5. అయితే మీకు 5 భర్తలు అవునా? నిజం కనిపెట్టినంత ధీమాగా సుబ్బలక్ష్మిని అడిగింది. అవాక్కయింది సుబ్బలక్ష్మి. కాసేపటికి తేరుకొని, నాకు 1 భర్తే, కానీ ఆయన 5 శక్తిమంతుడు అని గర్వంగా చెప్పింది. సుబ్బలక్ష్మికి పెరుమాళ్ ఇష్టదైవం. సుబ్బలక్ష్మి తిరుమలకి దర్శనానికి వచ్చింది. పడమర మాడవీధిలోని వైఖానస ఆశ్రమంలో బస. ప్రతిరోజు సుప్రభాత సేవ దగ్గర నుంచి అన్ని సేవలకు అత్యంత భక్తి శ్రద్ధలతో హాజరవుతుంది. ఒకరోజు ఆచార్య పురుషులు సుప్రభాతం పాడే ముందు సదాశివం ఒక అర్చకుడిని అడిగాడు, సుబ్బలక్ష్మి మీతో పాటు స్వామికి సుప్రభాతం పాడవచ్చా అని.
లేదు, ఇక్కడ శాస్త్రాలు ఆచారాలు ఒప్పుకోవు అని అర్చకుడు సమాధానమిచ్చాడు. సదాశివానికి ఆ మాట నచ్చలేదు. తిరుమలేశనికి కూడా నచ్చినట్లు లేదు. ఆ రోజుకు మనసులో సుప్రభాతం పాడుకుంది సుబ్బలక్ష్మి. సదాశివం మద్రాసు చేరిన తర్వాత కూడా సుప్రభాతం గురించే ఆలోచిస్తున్నాడు. సదాశివానికి ఎక్కడ ఏ ఆలయానికి వెళ్ళినా సుబ్బలక్ష్మిని గర్భగుడి ముందు నిలబెట్టి మూల విరాట్టు ముందు పాట పాడించి గర్వపడిపోతూ ఉంటాడు. అలాంటిది తిరుమల అర్చకులు గట్టిగా లేదు అనేసరికి సదాశివానికి అహం దెబ్బతింది. వెంటనే కార్యోన్ముక్తుడయ్యాడు. వెంకటేశ్వర స్వామి సుప్రభాతం పుట్టు పూర్వోత్తరాలు కనుక్కోవటం ప్రారంభించాడు. క్రీస్తు శకం 1430లో ప్రతివాద భయంకర అణ్ణంగాచార్య విరచిత సంస్కృత శ్లోకాలు ఈ సుప్రభాతం శ్లోకాలు. ఆయన వంశం ఇప్పుడు కంచిలో ఉందని తెలుసుకున్నాడు సదాశివం. వెంటనే కంచి వెళ్ళి ఆ కుటుంబాన్ని కలిసి వారి పూర్వీకులు కూర్చిన వెంకటేశ్వర సుప్రభాతం సుబ్బలక్ష్మికి నేర్పించమని అభ్యర్థించాడు. ఎందుకు నేర్పిస్తున్నారు? ఎక్కడన్నా పాడటానికా? 20 తరాల వేద పండితుల కుటుంబం అడిగింది. లేదు, అందరూ వినేలాగా రికార్డు చేయిస్తాను చెప్పాడు సదాశివం. తిరుమలలోని ఆ అర్చకులకి వినిపించేలా ఆ తిరుమలేశుడు కూడా విన్నాడు. ప్రతివాద భయంకర అణ్ణంగాచార్య కుటుంబీకులు సమ్మతించారు. సుబ్బలక్ష్మి రాధ కంచికి చేరుకున్నారు. రోజు విధిగా నిష్టగా సుప్రభాతం నేర్చుకుంటున్నారు. మధురైలో షణ్ముగవడువు ఆరోగ్యం క్షీణిస్తుంది. తన కూతురికి తన గర్భంలో ఉన్నప్పటి నుంచి పంచి ఇచ్చిన సంగీతం వదలకుండా అందులోనే ప్రావీణ్యం సంపాదిస్తూ పేరు తెచ్చుకోవటమనే ఒకే ఒక తృప్తితో దైవ సన్నిధి చేరటానికి సిద్ధపడుతుంది. 1962 ఆగస్టు 5న కల్కి బంగ్లాలో ఫోన్ మోగింది. షణ్ముగవడువు కాలం చేసిందనే వార్త చెప్పింది. మద్రాసులో ఒకరి తర్వాత ఒకరు సుబ్బలక్ష్మి ఇంటికి చేరుకుంటున్నారు. అక్కడకు చేరుకున్న వాళ్ళంతా అడుగుతున్నారు సదాశివన్ని, ఎంఎస్ బయలుదేరింది కదా, మీరు వెళ్ళాలంటే మన కారు ఉంది, తీసుకుని వెళ్ళండి అని. సదాశివం ఏమీ మాట్లాడదలుచుకోలేదు. వచ్చిన వారికి మెల్లగా తెలిసింది సుబ్బలక్ష్మి పైనే ఉందని. తల్లిని చివరిసారిగా చూసుకునే ఏర్పాట్లు ఏమీ జరగటం లేదని. తల్లి అక్కడ చనిపోయి ఉంది. కూతుర్ని ఇంకా ఇక్కడే ఉంచాడా? ఇదేం కలికాలం అనుకుంటూ వచ్చిన వాళ్ళు వెళ్ళిపోసాగారు. సుబ్బలక్ష్మికి అమ్మ దగ్గరకు పరిగెత్తుకుని వెళ్ళాలని ఉంది. చివరిసారిగా తనివి తీరేలా అమ్మా అని చూసుకొని తృప్తిగా అమ్మను పంపుకోవాలని ఉంది. తమ పేరులో తల్లి పేరు కూడా ఉండిపోయే అతి కొద్ది మంది అదృష్టవంతుల్లో తాను ఒకటి. తన తల్లే తన గుర్తింపు. పేరులోనే కాదు, తన సంగీతంలో, తన నడతలో, నడవడిలో అందరూ తనని ఎంఎస్ అని పిలుస్తుంటే ఆ పేరులో తనను పెంచిన ఊరు పేరు, కనిన తల్లి పేరు తనివి తీరా వింటూ ప్రతి పిలుపుకి పులకరించిపోయింది. ఊరు ఎప్పుడో దూరమైంది. ఇప్పుడు తల్లి అందుకోలేని తీరమైంది. కనిపెంచిన తల్లిని చివరిసారిగా చూసుకొని హత్తుకొని ఈ జన్మనిచ్చినందుకు కృతజ్ఞతతో ప్రేమతో తల్లి ముందు మోకరిల్లి నా తల్లి అని ప్రపంచానికి చెబుదామని ఉంది. సరిగ్గా ఇదే తన భర్తకు ఇష్టం లేదు. తన భార్యను పూర్తిగా బ్రాహ్మణీకం చేశాడు సదాశివం. మళ్ళీ తన భార్య తన మూలాల్లోకి వెళ్ళి ఆ మూలాల్ని అందరికీ తెలియజేయటం ఇష్టం లేదు సదాశివానికి. విషయం గ్రహించింది సుబ్బలక్ష్మి. గుండెని పిండుతున్న బాధ, వ్యధ కన్నీరు రూపంలో మున్నీరవుతోంది. అమ్మ ఉన్నప్పుడు తరచుగా అమ్మ దగ్గరకు వెళ్ళి చూసుకోలేకపోయిన తన అశక్తత, అమ్మ ఆరోగ్యం కనిపెట్టుకుంటూ ఉండి తన దగ్గరకు తీసుకుని వచ్చి వైద్యం చేయించలేని తన పరిమితులు గుర్తుకు వస్తుంటే కుమిలిపోతుంది సుబ్బలక్ష్మి.
చివరి రోజుల్లో దగ్గరుండే అదృష్టాన్ని ఎలాగో నోచుకోలేదు. ఇప్పుడైనా అమ్మ దగ్గరకు వెళ్ళగలనో లేదో అనే వ్యధతో కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉంది. తన భర్త తనను మదురై పంపించటానికి ఏమాత్రం ఇష్టపడటం లేదు. ఇక ఆశ సన్నగిల్లుతున్న సమయాన సుబ్బలక్ష్మి గురువు సెమ్మంగుడి శ్రీనివాస్ అయ్యర్ సుబ్బలక్ష్మి పరిస్థితి గ్రహించాడు. సదాశివంతో మాట్లాడే బాధ్యత తనపై వేసుకున్నాడు. మంకుపట్టు మీద ఉన్న సదాశివానికి శత విధాలా నచ్చ చెప్పి సుబ్బలక్ష్మి మదురై బయలుదేరే ఏర్పాట్లు చేశాడు. తన భర్త తనను మదురై పంపటానికి ఒప్పుకున్నాడని తెలియగానే అంతటి విషాదంలో కూడా సుబ్బలక్ష్మికి ప్రాణం లేచొచ్చింది. మదురైలో నా చెల్లి ఎప్పుడు వస్తే అప్పుడే తక్కిన కార్యక్రమాలు అని పట్టుమీద ఉన్న శక్తివేల్ షణ్ముగవడి పార్థివ దేహాన్ని కనిపెట్టుకునున్నాడు. ఎట్టకేలకు బాగా చీకటి పడిన తరువాత సుబ్బలక్ష్మి మదురై చేరుకుంది. తల్లి పక్కకు చేరింది. అమ్మ మీద వాలిపోయింది. తనను కోపగించుకున్న కొన్నాళ్ళు పంతం పట్టిన ఎప్పటికీ తన తల్లి గురించి ఎంతమంది ఎలా చెవులు కొరుక్కున్నా తన తల్లి తనకు తలమానికం. కాస్త దూరంలో మీనాక్షి అమ్మవారి ఆలయం పశ్చిమ గోపురం ఆకాశాన్ని తాకుతూ తోడు నిలవగా అన్నతో పాటు ఆ రాత్రంతా అమ్మ ప్రక్కన కాపు కాసింది. ప్రొద్దున్నే అమ్మను పంపే వేళయ్యింది. అమ్మ తనను ఈ భూమి మీద చేర్చటానికి ఎంత బాధపడిందో అంతకంటే ఎక్కువ బాధతో అమ్మ చేయి విడిచింది. సందు చివరిదాకా నడిచి సాగనంపింది. అమ్మ కనుమరుగయ్యేదాకా చూసి వెనక్కు మళ్ళింది. కన్నీటి ధార వెనక నుంచి పశ్చిమ రాజగోపురం రంగులన్నీ వెలసిపోయి కనిపించింది. 2 రోజులకే సుబ్బలక్ష్మి మద్రాసు చేరుకుంది. గుండె భారంగా ఉన్న సుబ్బలక్ష్మికి రోజులు కూడా భారంగా గడుస్తున్నాయి. అంతటి తన తల్లి కాలం చేస్తే ఏమీ ఆగలేదు. పొద్దు ఎక్కుతుంది, వాలుతుంది. సుబ్బలక్ష్మికి ఒక్కసారైనా కాలం ఆగి తన తల్లికి వందనం చేయాల్సిందేమో అనిపిస్తుంది. కానీ కాలం ఆగలేదు. ఎవ్వరూ ఆగలేదు. అందరూ ఎవరి పనిని వారు మామూలుగానే చేసుకుపోతున్నారు. సుబ్బలక్ష్మి మాత్రం స్థాణువయ్యింది. సదాశివానికి సుబ్బలక్ష్మి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మామూలు మనిషి కావాలి. అందుకు ఒక ఏర్పాటు చేశాడు. కుంజక్క, మామకి నీకు షష్ఠిపూర్తి చేయటానికి ఏర్పాట్లు చేస్తున్నారు అంది మంగళం. మంగళం సదాశివానికి ఇంకొక మేనకోడలు. సరిగ్గా సుబ్బలక్ష్మి వయస్సు. అందుకే సుబ్బలక్ష్మికి బాగా నేస్తూ. ఇప్పుడా అంది సుబ్బలక్ష్మి ఏమాత్రం ఆసక్తి చూపించకుండా. నాకు తెలుసు కుంజక్క నీ పరిస్థితి, కానీ మామ వినడుగా అంది మంగళం సుబ్బలక్ష్మికి ఓదార్పుగా. షష్ఠిపూర్తిని సదాశివం చుట్టాలందరూ కలిసి ఒక పెద్ద వేడుకలా చేశారు. ఆ ఘట్టంలో సుబ్బలక్ష్మి సదాశివం దండలు మార్చుకుంటున్నప్పుడు సుబ్బలక్ష్మికి బాధతో కంటనీరు కారినప్పుడు ఆనంద భాష్పాలు అనుకోవడం సదాశివం ఘరానాకే చెల్లింది. షష్ఠిపూర్తి ఉత్సవం సుబ్బలక్ష్మికి ఉత్సాహం తేలేకపోయింది. సదాశివం గమనిస్తున్నాడు. కుంజ, మనం త్వరలో ఢిల్లీ వెళ్ళాలి. అక్కడ 2 కచేరీలున్నాయి. ఆ తర్వాత సుప్రభాతం సాధన చేసుకోవాలి అంటూ కర్తవ్య బోధన చేశాడు. మెల్లగా సుబ్బలక్ష్మి మామూలు మనిషి అయ్యింది. ఎక్కడో 100 మైళ్ళ అవతల మధురైలో ఉండే తన తల్లి ఇప్పుడిక తన మనస్సులోనే శాశ్వతంగా ఉంది. కలవడానికి, మాట్లాడటానికి ఇక ఎవరికి అనుమతి అవసరం లేదు. ఏ అడ్డూ లేదు. ఇక నుంచి పూజా తంతులో అమ్మకు కూడా వంతు. స్వాతంత్ర భారతదేశంలో 3వ సార్వజనిక ఎన్నికలు జరగనున్నాయి. రాజాజీ స్వాతంత్ర పార్టీ దేశవ్యాప్తంగా పోటీ చేయనుంది. కల్కి బంగళాలో అంతరంగిక చర్చలు రోజు జరుగుతూనే ఉన్నాయి. ఒక్కొక్క రోజు చిన్నపాటి బహిరంగ సభలు కూడా జరుగుతున్నాయి. రాజాజీ నెహ్రూ మీద, కామరాజ్ మీద దుమ్మెత్తిపోస్తున్నాడు. సుబ్బలక్ష్మి అన్ని సభలని దూరంగా కూర్చుని వింటుంది. తంబి,
అదిగో ఎంఎస్ చూసావా, మీటింగ్ వింటుంది. ఎంఎస్ రాజాజీ వైపు. ఇల్లే అన్నా. ఎంఎస్ నెహ్రూ వైపు. ఇల్లే తంబి, అడుగుదాం పదా. ఇద్దరూ సుబ్బలక్ష్మి దగ్గరకు వెళ్ళారు. ఎంఎస్ గారు, మీకు ఏ పార్టీ అంటే ఇష్టం? అసలు వీళ్ళిలా కొట్టుకోవటాలు తిట్టుకోవటాలు నాకు అస్సలు ఇష్టం లేదు. తొందరగా ఈ గొడవలు సమసిపోతే బాగుండు అంటూ సుబ్బలక్ష్మి తన మనసులో ఉన్న మాట చెప్పింది. సుబ్బలక్ష్మికి కూడా నెహ్రూను ఎదిరించడం నచ్చకపోయినా తమ బాబోగులు మొదట్నుంచి కనిపెట్టుకు వచ్చిన రాజాజీ వైపే మొగ్గు చూపింది. ఎర్ల్ ఆఫ్ హెయిర్వుడ్ దొర మద్రాసు వచ్చాడని తెలిసి సదాశివం ఆఘమేఘాల మీద అతనిని కలవటానికి వెళ్ళాడు. సదాశివం గారు, మీకిచ్చిన మాట నిలబెట్టుకోవడానికి వచ్చాను. ఇంకా ఇతర భారతీయ కళాకారులను కూడా ఎంపిక చేసుకుంటాను అని చెప్పాడు. సుబ్బలక్ష్మితో పాటు మద్రాసు నుంచి బాల సరస్వతి కూడా ఎడింబరో ఉత్సవానికి ఎంపికయ్యింది. ఉత్తర భారతం నుంచి పండిత్ రవిశంకర్, అలీ అక్బర్ ఖాన్, అల్లారఖా ఎంపిక చేయబడ్డారు. 1962 ఆఖర్లో లబ్ధి కచేరీలకు ఢిల్లీ వెళ్ళినప్పుడు నెహ్రూని కలిశారు సుబ్బలక్ష్మి, సదాశివం. సదాశివం నెహ్రూతో ఎడింబరో ఉత్సవానికి ఆహ్వానం వచ్చినట్టు చెప్పాడు. పాశ్చాత్య దేశాలు ఎక్కువగా వాద్య సంగీతాన్ని ఇష్టపడతారు. మరి సుబ్బలక్ష్మి పాటలు వాళ్ళకి ఏమైనా వినబుద్ధి అవుతుందా అసలు? వెళ్ళి అక్కడ నవ్వుల పాలు కావు కదా అంటూ తన అనుమానాన్ని బయటపెట్టాడు సదాశివం. నెహ్రూ టీ టేబుల్ మీద తాళం వేస్తూ, పాశ్చాత్య సంగీతం ఎక్కువ వాద్య పరికరాల సంగీతమే. పాశ్చాత్యులు ఎక్కువగా మొజార్ట్, బెథోవెన్ల వాద్య గోష్ఠులను వింటూ ఉంటారు. వారు ఎక్కువగా వాద్య సంగీతాన్నే ఇష్టపడతారు. కానీ సుబ్బలక్ష్మి వైపు తిరిగి, నీ విషయంలో మాత్రం కాదు. నీ పాటలోని శ్రావ్యత పాశ్చాత్యులు కూడా తప్పకుండా ఆనందిస్తారు అని నెహ్రూ సుబ్బలక్ష్మికి, సదాశివంకి ధైర్యం చెప్పాడు. సుబ్బలక్ష్మి వెంకటేశ్వర సుప్రభాతం సాధనలో 3వ దశకి చేరుకుంది. మొదటి దశలో సుప్రభాతంలోని 4 భాగాలకి అర్థం తెలుసుకుంది. 2వ దశలో సుప్రభాతం కంఠస్థం చేసుకుంది. 20 నిమిషాల నిడివిగల సుప్రభాతం ఇక పాడటం నేర్చుకోవటమే. 1963 మొదలు సుబ్బలక్ష్మి, రాధ శాస్త్రోక్తంగా పాడటం నేర్చుకుంటున్నారు. వేద పండితుల ముందు రికార్డింగ్లో ఎలా పాడుతుందో అలా ఏకబిగిన పాడి చూపిస్తుంది సుబ్బలక్ష్మి. రాధ వంత పాడుతుంది. అందరూ చెవులు నిక్కపొడుచుకుని వింటున్నారు. సదాశివంకి ఒళ్ళంతా చెవులే. ఎక్కడ అపశృతి దొర్లినా పట్టడానికి తయారుగా ఉన్నాడు. తంబూర మీటగానే కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాన్హికం అని మొదలుపెట్టి ఏకబిగిన 20 నిమిషాల పాటు పాడింది. పక్కవాద్యం కూడా లేకుండా 20 నిమిషాల పాటు తన గాత్రంతో కట్టిపడేసింది సుబ్బలక్ష్మి. సదాశివం గారు, ఇక రికార్డింగ్కి వెళ్ళొచ్చు. వేద పండితులు తమ ఆమోదం తెలిపారు. తప్పకుండా వెళ్దాం. రాధకు నెలలు నిండే, ఎప్పుడైనా కాన్పవ్వచ్చు చెప్పాడు సదాశివం తల్లి సాయంతో పైకి లేస్తున్న రాధని చూస్తూ. 1963లో జూన్ 21న హెచ్ఎంవి వారి రికార్డింగ్ స్టూడియోలో సుబ్బలక్ష్మి, రాధ వెంకటేశ్వర సుప్రభాతం రికార్డింగ్ దిగ్విజయంగా చేశారు. 23న రాధ పండంటి మగబాబుకి జన్మనిచ్చింది. ఆ బాబును శ్రీ వెంకటేశ్వరుడి వరంగా భావించి శ్రీనివాసన్ అని పేరు పెట్టింది. సదాశివం వెంకటేశ్వర సుప్రభాతం పని పూర్తి చేసిన వెంటనే ఎడింబరో వెళ్లాల్సిన పనుల మీదకు దృష్టి మళ్లించాడు. రాజాజీ కనుసన్నల్లో అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రముఖ విద్వాంసుల సలహాలతో పాటలు కూర్చుతున్నాడు సదాశివం. ఈలోపు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో స్వాతంత్ర పార్టీ 6 సీట్లు గెలుచుకుని ప్రజల్లో తమ ఉనికిని చాటుకుంది. మద్రాసు చట్టసభల్లో కాంగ్రెస్, డిఎంకే తర్వాత 3వ అతిపెద్ద పార్టీ అయ్యింది.
ఆ పై వచ్చే ఎన్నికలకి ఆశలు నిలబెట్టుకుంది. నేటికి కథని ఇక్కడితో ముగిస్తున్నానండి. నేను చదివిన విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మళ్ళీ తరువాయి భాగంతో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.